కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమ బెంగాల్లో ఈ దఫా కొన్ని జిల్లాల్లో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బెంగాల్లోని 23 జిల్లాలకు గాను ఏకంగా 9 జిల్లాల్లో దీదీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ 9 జిల్లాల్లోని మొత్తం 68 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ బెంగాల్ అంతటా కాషాయ జెండాను ఎగురవేసింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ 24 పరగణాల జిల్లాలో చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో ఈసారి కొన్ని జిల్లాల్లో దీదీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని మోదీ జోష్యం చెప్పారు. సోమవారం నాటి ఫలితాల్లో ఈ వ్యాఖ్యలు నిజమయ్యాయి. బెంగాల్లోని 23 జిల్లాలకు గాను ఏకంగా 9 జిల్లాల్లో టీఎంసీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ 9 జిల్లాల్లోని మొత్తం 68 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ బెంగాల్ అంతటా కాషాయ జెండాను ఎగురవేసింది. తూర్పు మేదినీపూర్ జిల్లాలో సువేందు అధికారి తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఈ జిల్లాలోని మొత్తం 16 స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసి దీదీకి గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగుడి, అలీపూర్ దువార్ జిల్లాల్లో తృణమూల్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలు కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. ఇక్కడి 18 స్థానాలతో పాటు ఉత్తర బెంగాల్ వ్యాప్తంగా ఉన్న 54 సీట్లలో 40 స్థానాలు బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. కొండ ప్రాంతాలన్నీ బీజేపీ వశం కావడంతో మమతా బెనర్జీ మద్దతుతో నడుస్తున్న గూర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగ పరిధిలో కొండ ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని బీజేపీ ఇచ్చిన హామీకి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెంట్రల్ బెంగాల్లోని అటవీ ప్రాంతమైన జంగల్ మహల్లో టీఎంసీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పురూలియాలో 9, బంకురాలోని 12, జార్గ్రామ్లోని 4 స్థానాల్లో దీదీ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెగ్గలేదు. ఎస్టీ హోదా కల్పించడంలో జరిగిన జాప్యం కారణంగా కుడ్మి, మహతో వర్గం పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపింది. దీనికి తోడు గిరిజన ఓట్లలో చీలిక, ఉపాధి లేక వలసలు పెరగడం, టీఎంసీలోని అంతర్గత వర్గపోరు, అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తి లాంటివి ఆ పార్టీ కొంపముంచాయి. బొగ్గుగనుల ప్రాంతమైన పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని మొత్తం 9 సీట్లను బీజేపీ ఎగరేసుకుపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలిచిన 6 స్థానాలను ఈసారి కమలం పార్టీ లాగేసుకుంది. టీఎంసీ స్థానిక నేతల అహంకారం, ప్రజాసేవను గాలికొదిలేసి సొంత లాభం చూసుకోవడం వల్లే ఈ ఘోర పరాజయం ఎదురైందని స్థానికులు చెబుతున్నారు. బెంగాల్లో పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, మహిళల భద్రత కోసమే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దీదీకి కంచుకోటల్లాంటి జిల్లాల్లోనే ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు తెరదించుతూ బీజేపీ మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక విజయం నమోదు చేసింది.